ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్తున్నారు. రేపు ఆయన భుజానికి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. గత నెలాఖరులో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పవన్ 2 భుజాలకు వెంటనే సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ముందుగా రేపు ఒక భుజానికి ముందు సర్జరీ చేస్తారు. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజుల విరామం తర్వాత మరో భుజానికి శస్త్రచికిత్స చేస్తారు. ఒకేసారి 2 భుజాలకు సర్జరీ చేస్తే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతారని డాక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ సర్జరీలు చేయించుకోనుండటంతో దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కొంతకాలంగా భుజాలకు సంబంధించిన రొటేటర్ కప్ గాయం, 2 భుజాల కండరాలు పూర్తిగా చిట్లడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. భుజం కీలు చుట్టూ ఉండే కండరాలు స్నాయువుల్ని కలిపి రొటేటర్ కప్ అంటారు. ఇక దీనికి గాయాలైతే దాన్ని రొటేటర్ కఫ్ గాయం అంటారు. రొటేటర్ కఫ్ గాయం కారణంగా భుజంలో భరించలేని నొప్పి, వాపుతో చేయి కదిలించలేరు. చేతుల్ని పైకి ఎత్తడానికి, వస్తువుల్ని పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ అలా చేస్తే నొప్పిగా ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ సర్జరీ చేయించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబై వెళ్తున్నారు. రేపు ఆయన భుజానికి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సర్జరీ నిర్వహించనున్నారు. గత నెలాఖరులో ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. పవన్ 2 భుజాలకు వెంటనే సర్జరీలు చేయాలని డాక్టర్లు సూచించారు. ఇక ముందుగా రేపు ఒక భుజానికి సర్జరీ చేయనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కొండలరావు ఫోన్ లైన్ అందిస్తారు. కొండలరావు. ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముంబై హాస్పిటల్కి ఈరోజు సాయంత్రం బయలుదేరనున్నారు. ఏదైతే భుజానికి సంబంధించి శస్త్రచికిత్స నేపథ్యం ఇప్పటికే హాస్పిటల్కి గతంలో వెళ్ళి దానికి సంబంధించి పరీక్షలు కూడా చేయించుకున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఈ అమరావతి నుంచి ముంబైకి బయలుదేరి అక్కడ రేపు శస్త్రచికిత్స కూడా చేయించుకుంటున్నారు. గతంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా రెస్ట్ అవసరం అంటూ కూడా డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో మరోవైపు ఏదైతే ముక్కు శ్వాసకు సంబంధించి కూడా ఈ మధ్య కాలంలోనే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేయించుకున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఏదైతే భుజాలకు సంబంధించి ఏదైతే వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ముంబై చేరుకొని ఇక్కడ హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స కూడా చేసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి దాదాపు 21 రోజుల పాటు కూడా విశ్రాంతి తీసుకోవాలంటూ కూడా గతంలో డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో ఈరోజు సాయంత్రం అయితే ముంబైకి ధీరూభాయ్ అంబానీ సంబంధించి హాస్పిటల్ ఏదైతే ఉందో దానికి పవన్ కళ్యాణ్ చేరుకొని అక్కడ రేపు అయితే శస్త్రచికిత్సకు సంబంధించి ఏర్పాట్లు అయితే చేసిన నేపథ్యం ఉంది. ఈ రోజు అయితే వైద్య పరీక్షలు చేసిన అనంతరం ఎప్పుడు చేస్తారనేది కూడా వైద్యులు ప్రకటించుకున్నారు. పవన్ కళ్యాణ్ సతీమణితో పాటు కుటుంబ సభ్యులు కొంతమంది ఈరోజు హాస్పిటల్కు చేరుకొని అక్కడ రేపు ఉదయం అయితే శస్త్రచికిత్సకు అయితే ఏర్పాట్లు అయితే చేసినట్టు సమాచారం ఉంది. రైట్ కొండలరావు, థ్యాంక్ యూ.